ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమామహేశ్వరాభ్యాం నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఫిబ్రవరి మాసంలో వచ్చేటటువంటి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే శివారాధనని, ఉపవాస దీక్షలని, జాగరణని చాలా విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో చేస్తారో వారందరికీ కూడా కర్మదోషాలు తొలగిపోయి, కాలసర్పయోగ దోషాలు ఎటువంటివైనా సరే పక్కకి జరిగిపోయి, కుజదోషాలు లాంటివన్నీ తొలగిపోయి, ఈ యొక్క సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఈ యొక్క మహాశివరాత్రి యొక్క వైభవము, దాని యొక్క విశేషమైనటువంటి పూజా ఫలితము ఆ కుటుంబాన్ని అంతటికీ కూడా ఆ సంవత్సరం అంతా కూడా కాపాడుతూ ఉంటుంది. పునర్జన్మ లేకుండా మరలా ఎటువంటి ఇబ్బందులు మరలా వచ్చే జన్మల్లో మనకు కలగకుండా ఉండటానికి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి నక్షత్రం వారు, ప్రతి రాశి వారు కుటుంబంలో మన యొక్క సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వారందరూ తప్పకుండా మహాశివరాత్రి ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకోండి. అట్లాగే మనకి ఈ ఫిబ్రవరి మాసంలో 1వ తేదీ నుండి 28వ తేదీ వరకు కూడా చాలా విశేషమైనటువంటి గడ్డు రోజులు జరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి కాలచక్రంలో, అంతరిక్షంలో కుంభరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహంతో ఫిబ్రవరి 3వ తేదీన బుధుడు రాహుతో కుంభరాశిలో కలవటము, అలాగే ఫిబ్రవరి 6వ తేదీన శుక్రుడు రాహుతో కలవటము కుంభరాశిలో, ఫిబ్రవరి 13వ తేదీన సూర్యభగవానుడు రాహుతో కుంభరాశిలో కలవటం, అలాగే ఫిబ్రవరి 23వ తేదీన కుజుడు రాహుతో కలవటము. ఈ 4 గ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి ఈ ఫిబ్రవరి మాసంలో ఆ రాహుతో కుంభరాశిలో కలిసి విశేషమైనటువంటి పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నది. అంటే ఫిబ్రవరి 23వ తేదీ నుండి కూడా పంచగ్రహ కూటమి జరుగుతున్నది. దాదాపుగా ఒక వారం 10 రోజులు మరి బుధ శుక్రులు, ఈ రవి కుజులు అన్ని గ్రహాలు రాహుతో కలిసి ఉంటాయి. మరి ఈ రాహుకేతువులు విశేషమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి వారు ఎటువంటి రాశి వారికి లేదు. అట్లాగే వారితో ఎవరైతే గ్రహాలు కలుస్తాయో ఆ గ్రహాలన్నీ కూడా పూర్తిగా రాహు యొక్క వశమై రాహు ఇచ్చేటటువంటి ఫలితాలని, అంటే మరి రాహు ఒక ఫలితాన్ని ఇస్తాడా అంటే ఆయన ఒక బ్లాక్ హోల్ లాంటి వాడు. ఏ గ్రహాన్నైనా సరే ఇట్లే పట్టేసి, ఆల్రెడీ ఆయన కుంభరాశిలో శని ఇంట్లో ఉండి మకర కుంభాలకి అధిపతి అయినటువంటి శని ఇచ్చే ఫలితాలన్నీ కూడా రాహు ఇస్తున్నాడు. సరే, శని భగవానుడు ఏమైనా ఆనందంగా మంచి రాశుల్లో ఉన్నాడా అంటే మీనరాశిలో ఉన్నాడు. అదొక డిసప్పాయింట్మెంట్ అయినటువంటి విషయము. జలరాశిలో సొంత నక్షత్రంలో, ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సొంత ఇంట్లో ఉన్నాడు, గురు ఇంట్లో ఉన్నాడు, గురు రాశిలో. రాహువు సొంత నక్షత్రం అయినటువంటి శతభిష నక్షత్రంలో కుంభరాశిలో శని ఇంట్లో ఉండటము. మరి ఈ గ్రహాలన్నీ కూడా రవి కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, ఈ గ్రహాలన్నీ కూడా ఒకే తాటి మీదకి వచ్చి ధనిష్ట నక్షత్రం అనేటటువంటి నక్షత్రంలోకి వస్తాయి ఈ ఫిబ్రవరిలో. అంటే ఇటు కుజరాహుల యొక్క ప్రభావము చాలా చాలా మోస్ట్ డేంజరస్ అని చెప్పుకోవాలి. ప్రపంచానికి కానీ, మన ప్రకృతి విలయ తాండవాలకు కానివ్వండి,
ప్రత్యేకించి ద్వాదశ రాశుల వారికి, కొన్ని నక్షత్రాల వారికి దీని యొక్క ఎఫెక్షన్ చాలా ఘోరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యము, ఉద్యోగ ప్రయత్నాల యొక్క విఫలము, అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు, కోర్టు వ్యవహారాలకి సంబంధించిన భార్యాభర్తల సంబంధాలు కావచ్చు, వ్యాపార సత్సంబంధాలు కావచ్చు, లేకపోతే గృహాలు కట్టుబడులు అంటే గృహ కట్టడాలకి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి, బిల్డర్స్కి సంబంధించి పూర్తిగా ఈ యొక్క విషయాల మీద మోస్ట్ డేంజరస్ ఎఫెక్టివ్ ఉంటుందని మాత్రము చెప్పుకోవాలి. అట్లాగే వాయుతత్వపు రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా వాయు సంబంధిత రోగాలని, సమస్యలని, ఇబ్బందులని, వాయు సంబంధిత వాహన ప్రమాదాలని, అంటే ఏరోప్లేన్స్ విషయం కావచ్చు, లేకపోతే అంతరిక్షంలోంచి ఏదో ఉల్కలో లేకపోతే ఏదో రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి చర్యలు, అంటే ఒక రాకెట్ని పంపిస్తే ఆ రాకెట్కి సంబంధించిన శకలం ఎక్కడ పడుతుందో అనేటటువంటి భయాందోళనలు కానివ్వండి, సూక్ష్మ జీవులు, సూక్ష్మ క్రిముల వలన కలిగేటటువంటి అనారోగ్య సమస్యలు కానివ్వండి, లేకపోతే వాయు సంబంధిత సమస్యలు అంటే జీర్ణాశయానికి సంబంధించి, గొంతుకు సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, హార్ట్ రిలేటెడ్కి సంబంధించి, అట్లాగే జననాంగాలకు సంబంధించినటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్, హార్మోన్స్ పైన ఏదో ఒక రకమైన సూక్ష్మ క్రిమి ఎన్నో రకాల ఇబ్బందుల్ని మనుషులకి క్రియేట్ చేస్తుందనే దాంట్లో ఇబ్బందులు అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఫిబ్రవరి మాసము, మార్చి మాసము కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందులో ఫిబ్రవరి 17వ తారీఖున మనకి అమావాస్య మంగళవారము వస్తోంది. ధనిష్ఠా నక్షత్రము, శతభిష నక్షత్రము 2 నక్షత్రాల్లో వస్తోంది ఈ యొక్క అమావాస్య మంగళవారం. కాబట్టి ఎవరైనా సరే కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర, చిత్త, ధనిష్ఠా నక్షత్ర జాతకులు కానివ్వండి, మేషరాశి, వృశ్చిక రాశి వారి కానివ్వండి, రాహుగ్రహ నక్షత్రాలైనటువంటి ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్ర జాతకులు, అట్లాగే రవి, బుధ, శుక్రగ్రహాలకి సంబంధించినటువంటి సింహరాశి వారు, అట్లాగే మిథునము, మిథున రాశి, కన్యారాశి శుక్రగ్రహాలు, వృషభము, అట్లాగే తులారాశి. అంటే ఒకటని కాదు, అసలు పంచగ్రహ కూటమి అంటేనే మహా విలయతాండవం అని చెప్పుకోవాలి. ఎందుకంటే శాస్త్రం ఏం చెబుతోందంటే 4 గ్రహాలు, 3 గ్రహాలు, 5 గ్రహాలు, 6 గ్రహాలు ఇట్లా ఏదైతే గ్రహ సమ్మేళనం ఉంటుందో ఆ గ్రహ సమ్మేళనం వలన ప్రపంచవ్యాప్తంగా భూగోళం పైన రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు, అంటే యుద్ధాలు కావచ్చు, భయాందోళనలు కావచ్చు, వాహన ప్రమాదాలు కావచ్చు, జల ప్రళయాలు కావచ్చు, ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనుషులని, జీవరాశుల్ని ఇబ్బంది పెడతాయని శాస్త్రం చెబుతోంది. కాబట్టి వీటిని ఎదుర్కోవటానికి మరి ఈ ఫిబ్రవరి 17వ తారీఖున కలిగేటటువంటి ఫిబ్రవరి 23వ తేదీనైతే కనుక 23 నుంచి దాదాపు ఒక వారం 10 రోజులు పూర్తిగా పంచగ్రహ కూటమి చాలా ఇబ్బందులు పెడుతుంది. అట్లాగే మార్చి 3వ తేదీన కూడా పౌర్ణమి మనకి ఆదివారము ప్లస్ మఖా నక్షత్రం రోజున వస్తున్నది. కాబట్టి ఈ యొక్క పౌర్ణమి మన దేశంలో లేకపోయినప్పటికీ ప్రపంచంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. కాబట్టి విశేషంగా ఈ యొక్క దోషాలు పోవటానికి ద్వాదశ రాశుల వారి గురించి, 27 నక్షత్రాల వారి గురించి, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఏలినాటి అష్టమ, అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు అనుభవించేటటువంటి వారు, కాలసర్ప దోషాల నుంచి బయటపడటానికి, అట్లాగే కుజదోషాల నుంచి నివృత్తి చేసుకోవటానికి, ముఖ్యంగా వివాహ సిద్ధి, ఉద్యోగ వ్యాపార వృద్ధి, సత్సంతాన సిద్ధి కోసము మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రత్యేకించి ఈ యొక్క ఫిబ్రవరి 17వ తేదీన విశేషముగా నవగ్రహ, మహాగణపతి, నక్షత్ర సహితముగా విశేషముగా మృత్యుంజయ సహిత సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది చేస్తున్నాము.
అట్లాగే మనకి మార్చి 3వ తేదీన కూడా విశేషముగా సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమాన్ని ప్రత్యేకించి జరుపుతున్నాము, అమ్మవారి దుర్గా హోమంతో పాటుగా. కాబట్టి విశేషమైనటువంటి రోజుల్లో మంగళవారాలు నక్షత్రాలు కలిసినప్పుడు ఎవరైతే ఈ హోమానికి సంబంధించిన వాటిల్లో తమ యొక్క గోత్రనామాదులు ఇచ్చి వారి యొక్క సమస్యలను ఎవరైతే చెప్పుకొని పాల్గొంటారో వారికి ఒక గురువు ద్వారా, అంటే నా ద్వారా, నా యొక్క సమక్షంలో నా చేత నిర్వహించబడేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో చాలా విశేషమైనటువంటి ఫలితాలని మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే మా పీఠానికి ఫోన్ చేయండి. ఆ యొక్క దాని ప్రకారము మీరు ఏ విధంగా ఆ యొక్క హోమాన్ని తిలకించవచ్చు, అది ఎక్కడ జరుగుతుంది, ఈ విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. మరి ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 28వ తేదీ మనకి 3 రోజులు తగ్గుతోంది. ఈ 28వ తేదీ వరకు కూడా ఈ 28 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి 27 నక్షత్రాలు వారికి ఏ రాశుల వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి, అట్లాగే మిగతా గ్రహాల యొక్క పరిస్థితుల వలన ఏ రకాలైనటువంటి ఆనందాలు, ఏ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయో తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా తెలుసుకొని చక్కగా అందరూ ఆచరించి ఆ శంభోనాథుడు, శంభుపతి అయినటువంటి ఆ స్వామివారు ఈశ్వరుని యొక్క ఆరాధన ద్వారా లోకము సుభిక్షంగా ఉండాలి, మనందరము ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తూ కోరుకుంటూ ఓం నమః శివాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం శ్రీమాత్రే నమః. వారు ఒక నెల రోజులు బట్టి చాలా ఆనందకరమైనటువంటి విషయాల యందు చాలా ధైర్యంగా, సాహసంగా ఎన్నో నిర్ణయాలని దృఢ సంకల్పంతో పూర్తి చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భాలని ఎన్నో చక్కగా చవిచూశారు. అయితే వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా కొంత బలహీనంగా ఉన్నప్పటికీ ఈ నెల రోజుల్లో కూడా ఒక రకంగా చెప్పాలంటే వారు కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ప్రెజెంటు ఈ ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటమి కుంభరాశిలో వీరికి ఏర్పడడం అనేటటువంటిది విద్యార్థులకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, విద్యా ఆటంకాలు, విఘ్నాలు, అట్లాగే ప్రయాణ అసౌకర్యాల పరంగా కొంతమందికి ప్రయాణ సంకటాలు కావచ్చు, ప్రయాణాలు చేసేటప్పుడు ఆకస్మికంగా అనుకోని ప్రమాదాల ద్వారా ఆర్థికపరమైనటువంటి ధన నష్టాలు వీరి నెత్తి మీద పడేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వీరికి ఈ ఫిబ్రవరి 3వ తేదీన బుధగ్రహము చతుర్థ స్థానంలో రాహుతో కలవటం ద్వారా ఆకస్మికంగా వీరికి విద్యలో ఉన్నట్టుండి బుద్ధి వికాసము డెవలప్డ్ అయిపోవటం అనేటటువంటిది ఆలోచించదగ్గ విషయము. అంటే ఏదో నిర్లిప్తగా ఉన్నటువంటి, ప్రశాంతంగా ఎక్కువ మాట్లాడకుండా ఉండేటటువంటి వాళ్ళు ఉన్నట్టుండి వీళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు, చదువు మీద ఉండేటటువంటి ఆకాంక్ష పెరిగిపోవటము, చదువులో విపరీతమైనటువంటి వారికి ఉన్నటువంటి ఆలోచనల్ని అవతల వ్యక్తులతో షేర్ చేసి మాట్లాడటము, అట్లాగే చదువు గురించి తాపత్రయపడటము, ఇలాంటి లక్షణాలు వీరికి ఫిబ్రవరి 3, ఆ తదుపరి ఫిబ్రవరి 6వ తారీఖు ఈ 2 తేదీల్లో కూడా వీరి యొక్క మార్పు విద్య విషయంలో కావచ్చు, ధన విషయం అంటే వ్యాపారంలో వీరికి ధన విషయంలో సౌకర్యకరమైనటువంటి విషయాలని సూచిస్తోంది. అయితే కొంచెం భార్యాభర్తల మధ్య గృహంలో స్వల్ప విభేదాలు, అది వీరు వ్యాపారంలో ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనేటటువంటి సంకల్పం ఉన్నప్పుడు, ఆలోచన ఉన్నప్పుడు వీరి యొక్క ప్రవర్తన, ఆలోచన శక్తి ఇరువురిలో సరిగ్గా ఇమడకపోవటం వలన ఇరువురి యొక్క ఆలోచనలో విభేదాలు, అంటే ఒకరికి సమతుల్యత ఉంటే ఒకరికి అసమతుల్యత, ఒకరి ఆలోచనలు ఎడగా ఉంటే ఇంకొకరి ఆలోచన పెడగా ఉండటం, ఈ యొక్క ఆలోచనల వలన
వీరికి ఉన్నటువంటి గౌరవంలో కీర్తి ప్రతిష్టలు సన్నగిల్లి ఇరువురి మధ్య గృహంలో సౌఖ్యకరమైనటువంటి పరిస్థితులు కొన్ని పక్కకి తొలగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఎవరికి వారే కన్వీనియంట్ చేసుకుంటే గనక వ్యాపారంలో చక్కటి లాభాలు, ముఖ్యంగా ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానివ్వండి, విద్యాలయాలకి సంబంధించినటువంటి టీచర్స్గా ఉన్నవాళ్ళు కానివ్వండి, లేకపోతే వెహికల్ అంటే వాహనపరమైనటువంటి ట్రావెల్ ఏజెన్సీ చేసేటటువంటి వారు కానివ్వండి, మధ్యవర్తిత్వం అంటే బ్యాంకింగ్ వ్యవస్థలకు కానివ్వండి, లేకపోతే అప్పిచ్చే ఫైనాన్స్ వ్యవస్థలకు సంబంధించి, జ్యువెలరీ, అట్లాగే వస్త్ర పరిశ్రమలకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు, వీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడటము, లేని దాన్ని ఉన్నట్టుగా చూపించే కన్నా ఉన్నటువంటి వాస్తవమైనటువంటి విషయాన్ని వీరు గనక అవతల వ్యక్తులతో జాగ్రత్తగా సంప్రదింపులు చేసినట్లయితే వీరు అనుకున్న దానికన్నా అధికమైనటువంటి రాబడి, వీరి యొక్క వాక్చాతుర్యము, ఆకర్షణ, వీరికి ఉన్నటువంటి చతురత, వ్యాపారపరంగా వీరికి ఉన్నటువంటి చతురత వలన అవతల వ్యక్తులు వీరిని అప్రిషియేట్ చేయటము, వీరికి అనుకూలమైనటువంటి ప్రాజెక్ట్ వర్కులు ఇవ్వటము, ఇలాంటివి జరగటానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 13వ తేదీ తర్వాత సూర్య భగవానుడు కర్మస్థానాధిపతి 4వ స్థానం, ఇప్పటివరకు బాగున్నా 13 నుంచి కూడా 4వ స్థానంలో రాహుతో కలవటం వలన గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ వ్యవహారాలకి సంబంధించినటువంటి అంతర్గత విభేదాల పరంగా కానివ్వండి, అట్లాగే విద్యాలయాలు అంటే ప్రభుత్వ విద్యాలయాల్లో పనిచేస్తూ ఆర్థిక ఆర్జన చేసేటటువంటి వారికి కొన్ని ఇబ్బందులు తలెత్తేటటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కొన్ని ఆకస్మికంగా జరిగేటటువంటి ఇబ్బందులు. ఉద్యోగంలో మార్పులు కావచ్చు, తల్లి యొక్క ఆరోగ్యరీత్యా సమస్యలు కావచ్చు, తండ్రి యొక్క ఆలోచన చర్యల్లో కొన్ని విపరీతమైనటువంటి వికృతమైనటువంటి చర్యల వలన చదువుకునేటటువంటి విద్యార్థులకి చదువులో భంగము, ఆటంకము కలిగి వీరికి ఉన్నటువంటి మేధాశక్తి కూడా కుంటుపడేటటువంటి అవకాశం కలుగుతుంది. దీని తర్వాత ఫిబ్రవరి 23 తర్వాత కుజుడు అనుకూలమైనటువంటి పరిస్థితుల నుంచి చతుర్థంలో అడుగుపెట్టి ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, ప్రమాదాలని సూచిస్తున్నాడు. గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అయితే కనుక ఉద్యోగాలలో పెద్ద ఎత్తున వీరికి అంతకుముందు ఉన్నటువంటి కొన్ని వ్రాతపూర్వకమైనటువంటి సంతకాలు, సిగ్నేచర్స్ విషయాల్లో కావచ్చు, అవతల వ్యక్తులకి ఎవరైతే తెలియకుండా బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా ఆ ధనాన్ని లోనుగా ఇచ్చారో ఆ విషయాలు బయటపడి వీరిని అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితులు కొంతమంది వృశ్చిక రాశి వారికి జరగచ్చు. అట్లాగే కంపల్సరీ ఫిబ్రవరి 23 తర్వాత పంచగ్రహ కూటమి వీరి యొక్క విద్యార్థులకైతే కనుక విద్య యందు ఆకస్మికంగా ఎన్నో అవమానాలు ఎదురయ్యే పరిస్థితులు, అనుమానాస్పదమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి వికృత పరిస్థితులు వీరి మీద, వీరికి ఉన్నటువంటి గౌరవ మర్యాదల మీద కూడా దీని ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సౌకర్యవంతమైనటువంటి గృహ జీవితానికి దూరం అయ్యే పరిస్థితి కలుగుతుంది. రవికుజుల యొక్క, రాహు యొక్క అంటే ఆ 3 గ్రహాలు కలిసి ఉండి అనుకూలమైనటువంటి బుధ శుక్రుల యొక్క శక్తిని తగ్గించేటటువంటి పరంపర కలిగేటటువంటి అవకాశం. అంటే బుద్ధిహీనత కావచ్చు, వీరికి ఉన్నటువంటి బుద్ధి మాంద్యము అంటే గుర్తులేక వ్యాపార వ్యవహారాల్లో కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్కి ఇచ్చినటువంటి మాట కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్తో ఎక్కడికన్నా ప్రయాణం చేయాలి అనేటటువంటి ఆలోచన ఉండొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్కి ఇచ్చినటువంటి డబ్బు ఏదైనా ఉంటే ఆ విషయం మర్చిపోవటము,
లేకపోతే తెలియకుండా వీరు ఏదైనా అవతల వ్యక్తికి సహాయం చేద్దామని చెప్పి మాట ఇచ్చి ఆ మాటల పరంగా కూడా వీరు లేనిపోని వ్యవస్థల్లో అవస్థలకి వీరు ఇమిడిపోయే అవకాశము, ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఆగమ్య గోచరంగా కనిపిస్తున్నాయి ఫిబ్రవరి మాసంలో, ఒక టైం దాటిన తర్వాత 20 తర్వాత. కాబట్టి రవి కుజ రాహుగ్రహాల యొక్క సమ్మిళితం వలన ఎవరైతే వైద్యాలయాలకి సంబంధించి వైద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ డాక్టర్స్ ఎవరైనా ఉన్నా, లేకపోతే హార్ట్ రిలేటెడ్కి సంబంధించిన ఆపరేషన్స్ చేసేటటువంటి వైద్య వృత్తుల్లో ఉన్నటువంటి వారికి ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి అని చెప్పుకోవాలి. కాబట్టి మీరు ఏదైనా ఆపరేషన్స్ చేసేటప్పుడు దైవ ప్రార్థన అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రశాంతంగా ఒక 7 నిమిషాలు కూర్చొని ఓం శరవణ భవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కానీ, ఓం సం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కానీ, లేదా సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని చదివి ఆదిత్య హృదయాన్ని చదివి ఈ వైద్య వృత్తిలో హార్ట్ రిలేటెడ్, లేకపోతే ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి వారు, నర్వస్కి సంబంధించిన వాళ్ళు, గైనకాలజీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఆపరేషన్ థియేటర్స్కి ముందు ఈ విధంగా వారంతట వారు ముందు సంరక్షించుకొని వెళితే ఆ ఆపరేషన్స్ సక్సెస్ అవుతాయి. వారికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకోకుండా కొంతవరకు ఆ దైవానుగ్రహం వీరిని కాపాడుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా గవర్నమెంట్ వ్యవస్థలో ఎవరైతే కార్పొరేటర్ లెవెల్ నుంచి ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఎవరైతే పొలిటీషియన్స్గా ఉన్నారో వారికి, అట్లాగే మిలిటరీ వ్యవస్థలో లేకపోతే ఉన్నతమైనటువంటి పోలీసు శాఖల్లో పనిచేసేటటువంటి వారందరికీ కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సంఘంలో ధన నష్టాన్ని, కీర్తి ప్రతిష్టల నష్టాన్ని కలుగజేస్తూ ఫ్రెండ్స్ వలన మోసపోయేటటువంటి పరిస్థితి. మీరు ఎవరికైనా కార్లు ఇవ్వాలన్నా, బండ్లు ఇవ్వాలన్నా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి, అవతల వాళ్ళ యొక్క వాహనాల్లో ప్రయాణించేటప్పుడు కూడా ఆపదామపహర్తారం అనేటటువంటి హనుమంతుల వారి యొక్క నామస్మరణ చేసుకొని ఆపదల నుంచి బయటపడాలని చెప్పి ప్రయాణాలు చేయండి. తండ్రితో, అన్నదమ్ములతో లేనిపోని గొడవల జోలికి పోకండి. కోర్టు ఎలిగేషన్స్ ఒక రకంగా చెప్పాలంటే మీకు అనుకూలంగా వస్తాయి అనుకుంటారు, కానీ అవన్నీ రిఫ్లెక్ట్ అయ్యి ఇంకా ఆలస్యాన్ని సూచించే పరిస్థితులు. సంతానపరమైన విషయాలలో కూడా వారి యొక్క మందగత్వం కావచ్చు, లేకపోతే సంతాన విషయంలో మీరు అనుకున్నటువంటి విద్యను వారు చదవకపోవటం వలన మీకు లేనిపోని ఆలోచన శక్తి నశించటము, ధన వ్యయం, సంతానపరంగా ధన వ్యయం జరగటము. అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహం వలన ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి ప్రయాణాల వలన బంధువులకు సంబంధించినటువంటి ధనాన్ని దానం చేయడం ద్వారా, అంటే మళ్ళీ ఇస్తామని చెప్పి తీసుకున్నటువంటి వాళ్ళు ఇవ్వకపోవడం వలన మీ గృహంలో భార్యాభర్తల మధ్య కూడా ఎన్నో రకాలైనటువంటి సంఘర్షణలు కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుజశుక్రుల యొక్క సంబంధము రాహువుతో ఉండటము భార్యాభర్తల మధ్య ఎన్నో రకాలైనటువంటి ఎన్నో సమస్యలు, ఒక్కోసారి అవి మృత్యు స్థితికి కూడా తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి గ్రహస్థితి మనకి బాలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ముందు మనసులో సంకల్పాన్ని అనుకోండి. ఈ నెల రోజులు తర్వాత రోజులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో మీకు గృహపరంగా, ఆర్థికంగా అన్నీ బాగుండటానికి ఆ స్వామివారి అనుగ్రహమే మీకు శ్రీరామ రక్ష అని గుర్తుంచుకోండి. ఓం శ్రీమాత్రే నమః.